హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మా పిల్లలైతే జున్ను చేయమని అడిగారు. అయితే ఇంట్లో జున్ను పాలు లేవనమాట. ఇంకా మామూలు పాలు గుడ్లతోనే జున్ను చేశాను అనమాట. అది ఎలాగంటే ఒక లీటర్ పాలు తీసుకొని ఒక 5 గుడ్లు మిక్సీ పట్టుకొని వేసుకోవాలన్నమాట. తర్వాత ఒక కప్పు బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం తురుముకొని తర్వాత యాలకులు, మిరియాలు కూడా పౌడర్ చేసుకొని అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. బెల్లం ఉండలు అవి లేకుండా నీట్‌గా కలిపేసుకోవాలండి. ఉండలు ఉంటే మళ్ళీ విరిగిపోతాయి. చూసారు కదా! ఇలా నీట్‌గా ఉండలు లేకుండా నీట్‌గా కలిపేసుకోవాలనమాట. కలిపేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని గిన్నె పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఆ మూత పెట్టేయాలనమాట. మూత పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చూసారా నీట్‌గా ఉడికిపోయిందనమాట. కొంచెం చల్లారితే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. మా పిల్లలకి పెట్టేసాను. చాలా ఇష్టంగా తిన్నారండి. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. జున్ను పాలు ఎప్పుడైనా లేనప్పుడు ఇలా ట్రై చేయొచ్చండి. చాలా బాగుంది. తింటే బలం వస్తుందంట. చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. ఎలా ఉన్నానా? బాగుందా? బలం ఎక్కడ వస్తుందమ్మా? ఎక్కడ చూపించు, అదే చూపించు. అక్కడ వస్తుందా బలం? అక్కడ ఉంటుందా? అమ్మ జున్ను చేసింది మా అలపెన్